అండ్ ప్రభాస్ అన్న మోహన్ బాబు గారు ఉంటారు, ఇట్లా రివీల్ అవుతారు. చాలా చాలా బాగుంది. అక్షయ్ కుమార్ గారు కూడా దీంట్లో ఉన్నారు, కాజల్ గారు మెయిన్ లీడ్స్ అందరూ దీంట్లో కనిపించారు. హాయ్ నమస్తే అందరికీ. సో కన్నప్ప అయితే భారీ బడ్జెట్తోనైతే మనకు వస్తుంది, మనందరికి తెలుసు. బట్ కన్నప్పకి మెయిన్ అట్రాక్షన్, మెయిన్ బజ్ అంటే ఎవరు అవునన్నా కాదన్నా ప్రభాస్ అన్న ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆ సినిమా మీద మన తెలుగులో అయితే బజ్ ఉంది. అంటే మంచు ఫ్యామిలీకి ఇంతకుముందు బ్లాక్ బాస్టర్ మూవీస్ లేవు, అండ్ 100 కోట్ల కలెక్షన్ చేసిన సినిమాలు కూడా లేవు. బట్ అంత బడ్జెట్ పెట్టి తీస్తున్నారు. అంటే ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఇంత బడ్జెట్ పెట్టి పెడుతున్నారంటే నా మీద ఎవరు సాహసం చేయరు, కాబట్టి నేనే చేసుకుంటున్నానని చెప్పారు. నా మీద ఎవరు ఇన్వెస్ట్ చేయరని. సో ఎందుకంటే మార్కెట్ ఉంటేనే కదా ఏ హీరో కన్నా ఇన్వెస్ట్ చేస్తారు. సో ప్రభాస్ అన్నకైతే మార్కెట్ ఉంది కాబట్టి ప్రభాస్ అన్న అయితే పెట్టుకోవడం జరిగింది. అండ్ మోహన్ లాల్ గారు, కాజల్ గారు, అక్షయ్ కుమార్ గారు, హిందీలో అక్షయ్ కుమార్ గారు ఉన్నారని కూడా అక్కడ. సో హిందీలో కూడా అక్షయ్ కుమార్ గారికి మంచి మార్కెట్ ఉంది. పాన్ వరల్డ్గా అక్షయ్ కుమార్ మూవీస్ అంటే ఖచ్చితంగా చూస్తారు. బట్ ఈ మధ్య అక్షయ్ కుమార్ అంత బ్లాక్ బాస్టర్ మూవీస్ ఏం లేవు, వస్తున్నాయి. బట్ సో యాక్టర్స్ అయితే అందరు ఉన్నారు, కాజల్ కానీ, మోహన్ లాల్ కానీ, అటు అక్షయ్ కుమార్ కానీ, అండ్ ప్రభాస్ కానీ. సో వీళ్ళ ఫ్యాన్స్ అందరు మాత్రం ఖచ్చితంగా మూవీ అయితే చూస్తారు. గెస్ట్ రోల్ ఉన్నా ఖచ్చితంగా మనకి ఇష్టమైన హీరో ఉన్నాడంటే ఖచ్చితంగా చూడడానికి ఫ్యాన్స్ ముందుకు వస్తారు. నంబర్ ఆఫ్ అన్ని లాంగ్వేజ్లో పాన్ ఇండియా రేంజ్లో వాళ్ళకి ఇంతకుముందు ఏ సినిమా రిలీజ్ అవ్వాలో ఇదే సినిమా అనుకుంటే అందుకనే అక్కడ యాక్టర్లను తీసుకున్నారు. బట్ మూవీ ఎలా ఉండబోతుందని అన్నారు. బట్ లాస్ట్ టైం ప్రభుదేవ గారు కొరియోగ్రాఫ్ చేసిన సాంగ్ అయితే శివుడి మీద అది నెక్స్ట్ లెవెల్, చాలా ట్రెండింగ్లోకి వచ్చేసింది. సినిమా మీద అయితే ఒక ఎక్స్పెక్టేషన్ ఏర్పడిపోయింది. ఓకే బాగుంది సాంగ్ అనేది అయితే జనాల్లోకి వెళ్ళిపోయింది. అండ్ ఈరోజు టీజర్ 2 అని రిలీజ్ అయింది. నిజంగా చాలా చాలా బాగుంది. సో ఖచ్చితంగా ఈ మూవీ అయితే మనము ఏ హీరోయినా కావచ్చు, ఏ ఇండస్ట్రీనా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక మంచి కంటెంట్ ఉంటే ఖచ్చితంగా జనాలు ఆదరిస్తారు. సో మంచు ఫ్యామిలీకి అయితే ఇది ఒక మంచి బ్లాక్ బాస్టర్, వాళ్ళ కెరియర్లోనే ఒక మంచి బ్లాక్ బాస్టర్ అవ్వబోతుందని అయితే హింట్ వచ్చింది. టీజర్ చూసిన తర్వాత నాకైతే గుడ్ స్టఫ్ ఏదో ఉండబోతుంది అని అనిపించింది. బట్ టీజర్ని చూసి కూడా కొన్నిసార్లు నమ్మద్దు, సినిమా చూసిన తర్వాత మనం ఏందనేది చెప్పగలగాలి. సో ఇప్పటికైతే గుడ్. ప్రభాస్ అన్న ఎంట్రీ కూడా వచ్చేసింది, అక్షయ్ కుమార్, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ అయితే రివీల్ అయింది దీంట్లో. మరి చూడాలి ఎలాంటి బ్లాక్ బాస్టర్ కొట్టబోతుందో, మరి ఎలాంటి బిజినెస్ జరగబోతుంది పాన్ ఇండియా రేంజ్లో అనేది అయితే చూడాలి. సో నాకైతే నచ్చింది. సో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. సో ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు అని అయితే నాకు మొన్న వరకు ప్రభాస్ అన్న కోసం అయితే ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తారు. బట్ ఈ టీజర్ చూసిన తర్వాత ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. సాంగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో యాక్టింగ్ చేశాడు, చాలా బాగుంది శివుడి మీద అది. అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ప్రభాస్ అన్న ఈ మూవీకి 1 రూపీ కూడా తీసుకోకుండా యాక్ట్ చేసిండంట. హ్యాట్సాప్ అన్న, నిజంగా ప్రభాస్ అన్న మరోసారి తన మనసు ఏందో చాటుకున్నారు. ఎందుకంటే మోహన్ బాబు గారికి అండ్ మన ప్రభాస్ అన్నకి ఒక మంచి బాండింగ్ ఉంటుంది, బుజ్జిగాడు చేశారు కదా. సో వాళ్ళకి మంచి బాండింగ్ ఉంటుంది. సో అన్న కూడా అంటే ఎవరో ట్విట్టర్లో ట్వీట్ చేస్తే ఇట్లా రిప్లై ఇచ్చాడు, అమౌంట్ తీసుకోకుండా పే చేశారంటే ఎస్ అని మన రిప్లై ఇచ్చిండు మంచు విష్ణు అన్న. మరి ఇది నిజమా అబద్ధమా అనేది తెలియదు. మరి నేనైతే ఒక ట్వీట్లో చేశాను, మరి ఎవరైనా ఫేక్ చేశారనే తెలియదు. బట్ ఫ్రీగా చేశారంటే నమ్మొచ్చు, ప్రభాస్ అన్న ఫ్రీగా చేశారంటే ఖచ్చితంగా నమ్మొచ్చు. సో చూడాలి ఎలాంటి బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది. సో వెయిట్ అండ్ సీ. సినిమా కోసం అయితే నేను ఇప్పుడు ఈ టీజర్ చూసిన తర్వాత నాకైతే సినిమా ఫస్ట్ డే చూడాలని అంత బజ్ నాకు ఏర్పడింది. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ కంటెంట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.